హలో ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన జోరును కొనసాగిస్తోంది. సంక్రాంతి రేసులో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో ముందుకు సాగుతూ పండగ హడావిడిలో ప్రేక్షకుల మనసును పూర్తిగా దోచుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకోవడంతో కలెక్షన్లలో ఎక్కడా బ్రేక్ పడకుండా స్ట్రాంగ్గా నిలబడుతోంది. 5వ రోజు కనుమ పండగరాడు ఈ సినిమా ఏ స్థాయిలో మాస్ జాతర చేసిందో అందరికీ తెలిసిందే. ఆ ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ మార్కును దాటడమంటే ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో అర్థం చేసుకోవచ్చు. పండగ ముగిసిన తర్వాత సినిమాల కలెక్షన్లు సాధారణంగా డౌన్ అవుతాయి. కానీ మన శంకరవరప్రసాద్ గారి విషయంలో ఆ రూల్ పనిచేయలేదు. 6వ రోజు అంటే మొదటి వర్కింగ్ డే అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన స్టామినాను మరోసారి నిరూపించింది. 6వ రోజు ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో థియేటర్ల వద్ద మళ్లీ సందడి కనిపించింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, గుంటూరు లాంటి ఏరియాల్లో మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్ మంచి ఆక్యుపెన్సీతో నడిచాయి. ముఖ్యంగా లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి ఇంకా క్యూ కట్టారు. ఇది కుటుంబంతో కలిసి నవ్వుకుంటూ చూడొచ్చు అనే మౌత్ టాక్ 6వ రోజును కూడా సినిమాను నిలబెట్టింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 6వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 28 నుంచి 32 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం. వర్కింగ్ డే అయినప్పటికీ ఈ స్థాయి నంబర్లు రావడం చాలా అరుదైన విషయం. సాధారణంగా ఫస్ట్ వీక్లోని వర్కింగ్ డేస్లో కలెక్షన్లు సింగిల్ డిజిట్కు పడిపోతాయి. కానీ మెగాస్టార్ సినిమా మాత్రం డబుల్ డిజిట్ను స్ట్రాంగ్గా హోల్డ్ చేసింది. ఇది సినిమా లాంగ్ రన్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతోందో ముందే చెబుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమా 6వ రోజు కూడా చాలా బలంగా నిలబడింది. కొన్ని కీలక థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. ఆంధ్ర ప్రాంతంలో గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు వంటి ఫ్యామిలీ బెల్ట్స్లో ఈ సినిమా మరింత స్ట్రాంగ్గా ఉంది. సీడెడ్లో మాస్ ఆడియన్స్ సపోర్ట్ కూడా తోడవడంతో అక్కడ కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. ఓవర్సీస్ మార్కెట్లో సైతం ఈ సినిమా తన జోరును కొనసాగిస్తోంది. వీకెండ్ తర్వాత కూడా అక్కడ షోలు నిలబడటమంటే మెగాస్టార్ క్రేజ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పే ఉదాహరణ. 6వ రోజు కలెక్షన్లతో కలిసి చూస్తే ఈ సినిమా 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 235 నుండి 240 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసినట్టు అంచనా వేయవచ్చు. 5వ రోజుకే 200 కోట్లలు దాటిన సినిమా 6వ రోజు కూడా బలమైన నంబర్లను జోడించుకోవడం వల్ల ఈ స్థాయికి చేరింది. అంటే రోజుకు సగటున 35 కోట్లకు పైగా వసూలు చేస్తూ ఈ సినిమా దూసుకుపోతోంది. ఇది చిరంజీవి కెరియర్లోనే ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తోంది. ఈ సినిమాకు ఇంత బలమైన రన్ రావడానికి ప్రధాన కారణం కంటెంట్. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి వింటేజ్ టైమింగ్, ఎమోషనల్ టచ్ అన్నీ కలిసి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. థియేటర్కు వెళ్లిన ప్రతి ఒక్కరూ డబ్బుకు పూర్తి న్యాయం జరిగింది అనే ఫీలింగ్తో బయటకు వస్తున్నారు. అందుకే ఈ సినిమా రోజులు గడిచే కొద్దీ మరింత బలపడుతోంది. మొదటి వారం పూర్తయ్యేలోపే ఈ స్థాయిలో కలెక్షన్లు రావడమంటే 2వ వారంలో కూడా ఈ సినిమా మంచి స్థిరత్వాన్ని చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బ్రేక్ ఈవెన్ విషయానికొస్తే చాలా ఏరియాల్లో ఇప్పటికే బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చారు. 6వ రోజుకే సినిమా లాభాల దిశగా దూసుకుపోతోంది. ఇకపై వచ్చే ప్రతిరోజు కలెక్షన్ నేరుగా లాభాల్లోకి వెళ్లనుంది. అందుకే ఎగ్జిబిటర్లు ఈ సినిమాను తొలగించడానికి ఆసక్తి చూపడం లేదు. కొత్త సినిమాలు వచ్చినా మెయిన్ స్క్రీన్స్లో ఇప్పటికీ మెగాస్టార్ సినిమానే కొనసాగుతోంది. ఫైనల్గా చెప్పాలంటే మన శంకరవరప్రసాద్ గారు 6వ రోజు కూడా తన బాక్సాఫీస్ స్టామినాను చాటింది. పండగ ముగిసినా, వర్కింగ్ డే వచ్చినా ఈ సినిమా జోరు తగ్గలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉన్నంతవరకు ఈ సినిమా ఇంకా చాలా రోజులు బాక్సాఫీస్ను రూల్ చేయడం